అర్థం కాదు నాకు. అలా మెహర్బానీ ఏముంది ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నయ్య బాబు. నేనేమంటున్నా అంటే అది ఎంత వస్తుంది మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ. షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరి రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా పనులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి. ఇది నిజమా కాదా చెప్పాలి దమ్ముంటే. నేనేమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లమైన మాట్లాడినరు, దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంతా ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోసుగా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా, నీకు ఓపెన్గా చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా, నేను చెప్తా రాదు ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కలే బాబు, నేను వెనక మాట్లాడుతున్నా. చాలా సంతోషం కదా, మేము వద్దంటున్నామా. గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన ఈ మధ్యనే, ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు 650 టీఎంసీ సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు. ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పైచీలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది. మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరొక 650 టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ యాజ్ ఏ తెలంగాణ స్టేట్. ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతూ ఉన్నారు కర్ణాటకలో. ప్రాజెక్టులు లెఫ్ట్ రైట్ సెంటర్ పై రాష్ట్రాలు కడతా పోతూ ఉన్నాయి. మన దగ్గరికి వచ్చే వరద నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి వరద అనేది చూస్తే, అంటే వరద అంటే 885 రోజులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే కేవలం 10 రోజులు యావరేజ్ మాత్రమే ఉంది. అంటే 881 అడుగులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే నీకు 10 రోజులు 12 రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి, ఎప్పుడు ఆ ప్రాజెక్టులకు పోతాయి అన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే పక్కన చూద్దామా అని అంటే తెలంగాణ రాష్ట్రం, ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే 796 అడుగులకు నీళ్ళు వస్తాయని పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటారు. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు.
ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు. కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. నేను ధైర్యం ఉన్న మనిషిని, నేను పిచ్చి పిచ్చిగా అల్లా టప్పగా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఏడలో కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే. ఎస్, ఎవరో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోతుంటే రాయలసీమకు నీళ్ళు, గోదావరిలో సముద్రానికి పోతున్నాయి నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినా అని చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం. మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ ఈ వీళ్ళ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి, బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? 1 TMC సాధించారా కృష్ణాలా? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీమే సవాళ్ళని తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకన్నా చిన్నవాడైనా 7 times పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా 100 TMCల నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు. బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం. ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పినాం. అది సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం. అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దానికి క్షమించాం. క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. 2 రాష్ట్రాలలో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, బేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీతో సాధించే తక్కువ, ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం. మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మాకు 2 నాలుకలు లేవు. అధికారంలోకి రాకమునుపు మేనిఫెస్టోలో మనం పెట్టినప్పుడు 12,500 రూపాయలు 4 ఏళ్ల పాటు రైతులకు ఇస్తాం, 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం, మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయాలి అని చెప్పి ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం. 4 ఏళ్ళే చెప్పాం కదా, మొదటి సంవత్సరం కాదు కదా అని చెప్పి వదిలేయలేదు. 12,500 చెప్పాం కదా అని చెప్పి అది వదిలేయలేదు. చెప్పిన దానికన్నా ముందుగా 4 ఏళ్ళు చెప్తే 5 ఏళ్ళు ఇచ్చేట్టుగా, చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13,500 ఇంటూ 5 ఏళ్ళుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చే ఆ సొమ్ము కూడా
ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో ఇటువంటి ఖర్చులు, వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి, లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునే దానికోసమైతేనేమి, ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యాచరణ చేశాం. మొత్తం రైతుకిచ్చే ఈ సొమ్ము, ఈ 13,500 రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు గన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడు దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతున్నాం. 2019-20 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం. అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం. 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా 46,69,000 రైతు కుటుంబాలు 6,534 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగాం. ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్గా మార్చి ఆ డబ్బును ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. 2020-21 మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న 7,500 రూపాయలు దాదాపుగా మరో 3,675 కోట్ల రూపాయలు. అంటే కేవలం మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల